హైదరాబాద్ ఆర్టీసీ ప్రయాణికులకు తీపి గబ్రు. కాలుష్య రహిత నగరమే లక్ష్యంగా ఆర్టీసీ కీలక అడుగులు వేస్తోంది. పర్యావరణ హితమైన ప్రజా రవాణాను నగరవాసులకు మరింత విస్తృతంగా అందుబాటులోకి తీసుకురావడానికి అధికారులు ప్రణాళికలు రచిస్తున్నారు. ఇప్పటికే నగరంలోని పలు కీలక మార్గాల్లో విద్యుత్ బస్సులు విజయవంతంగా నడుస్తుండగా ఈ నెట్వర్క్ను నగరం నలువైపులా విస్తరించాలని ఆర్టీసీ భావిస్తోంది. ఇటీవల కూకట్పల్లి డిపో పరిధిలో ప్రారంభించిన 23 ఎలక్ట్రిక్ బస్సులు ప్రస్తుతం 5 వేర్వేరు మార్గాల్లో ప్రయాణికులకు సేవలందిస్తున్నాయి. వీటికి ప్రజల నుంచి మంచి ఆదరణ లభిస్తుండటంతో తాజాగా గ్రేటర్ పరిధిలోకి మరో 37 కొత్త ఎలక్ట్రిక్ బస్సులు వచ్చి చేరాయి. కొత్తగా 37 విద్యుత్ వాహనాలు నగరానికి చేరుకున్నప్పటికీ అవి ప్రయాణికులకు అందుబాటులోకి రావడానికి మరికొంత సమయం పట్టేలా కనిపిస్తోంది. బస్సులు సిద్ధంగా ఉన్నా వాటిని నడపడానికి అవసరమైన అర్హత కలిగిన డ్రైవర్లు అందుబాటులో లేకపోవడమే ఈ జాప్యానికి ప్రధాన కారణం. ఎలక్ట్రిక్ బస్సుల డ్రైవర్ ఉద్యోగాల కోసం పెద్ద సంఖ్యలోనే దరఖాస్తులు వస్తున్నప్పటికీ అధికారులు ఎంపిక ప్రక్రియలో ఎలాంటి రాజీ పడడం లేదు. ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకొని అభ్యర్థులకు కఠినమైన మెడికల్ టెస్టులు, డ్రైవింగ్ సామర్థ్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇవన్నీ దాటుకొని అర్హత సాధించిన వారికి మాత్రమే ప్రత్యేకంగా ట్రయల్ రన్ నిర్వహించి ఆ తర్వాతే ఈ అత్యాధునిక ఈ బస్సులను అప్పగించనున్నట్లు అధికారులు స్పష్టం చేశారు. తాజాగా వచ్చిన 37 కొత్త ఎలక్ట్రిక్ బస్సులను ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉంటే కింది 5 ప్రధాన మార్గాల్లో ప్రవేశపెట్టాలని ఆర్టీసీ అధికారులు రూట్ మ్యాప్ సిద్ధం చేశారు. రూట్ 1 సనత్ నగర్ నుంచి శంకర్పల్లి బస్ స్టేషన్, రూట్ 2 మెహదీపట్నం నుంచి ప్రగతి నగర్, రూట్ 3 జగద్గిరి గుట్ట నుంచి సికింద్రాబాద్, రూట్ 4 సికింద్రాబాద్ నుంచి మియాపూర్ క్రాస్ రోడ్, రూట్ 5 పటాన్చెరు బస్టాండ్ నుంచి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్. నగరంలో పర్యావరణ పరిరక్షణతో పాటు పాత బస్తీ వాసులకు మెరుగైన రవాణా సౌకర్యం కల్పించేందుకు ఆర్టీసీ ఇప్పటికే పలు మార్గాల్లో ఈ బస్సులను విజయవంతంగా నడుపుతోంది. ముఖ్యంగా బోరబండ, చార్మినార్, అలాగే బోరబండ చార్మినార్ వయా యూసఫ్గూడ మార్గాల్లో ఈ విద్యుత్ బస్సులు పరుగులు పెడుతున్నాయి. వీటితో పాటు సికింద్రాబాద్, పర్వత్ నగర్, మెహదీపట్నం, బోరబండ, మెహదీపట్నం, బోరబండ వయా యూసఫ్గూడ మార్గాల్లో కూడా ప్రస్తుతం ఎలక్ట్రిక్ బస్సుల సేవలు కొనసాగుతున్నాయి. కొత్తగా వచ్చే 37 బస్సులు కూడా తోడైతే నగరంలో కాలుష్య నివారణకు మరింత తోడ్పాటు లభిస్తుందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.